నమస్తే, వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎల్ నీనోపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న సీఎం చంద్రబాబు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇప్పుడు తాగునీరు ఇవ్వగలుగుతున్నామని వ్యాఖ్య. డిఎస్సి 2025పై ఎక్కడైనా చర్చకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ సవాల్. డిఎస్సిపై వైసీపీ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని తిప్పికొట్టిన యువనేత. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన క్వాంటమ్ విద్యార్థులు. ఎల్ నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. అన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో జూలై నెలలో 68% లోటు వర్షపాతం నమోదైందని వివరించారు. ఈ ఏడాది 35.5% లోటు వర్షపాతం ఉంటుందని చెప్తున్నారని, కొన్ని జిల్లాల్లో అయితే 42% లోటు వర్షపాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఎల్ నీనోపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎల్ నీనో ప్రభావం పరిష్కారాలపై శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి పంపకాల్లో రాష్ట్రాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. కావేరీ జలాలపై తమిళనాడు, కర్ణాటక మధ్య వివాదం నెలకొంది. ఈ వివాదంపై సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. గ్రామాలు, రాష్ట్రాలు, దేశాల మధ్య కూడా నీటి గొడవలు వస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలోనూ లోటు వర్షపాతం ఉంది. పైనుంచి నీళ్లు రాకుంటే శ్రీశైలం, నాగార్జున సాగర్పై తీవ్ర ప్రభావం ఉంటుంది. ప్రాజెక్టులు, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. గోదావరి నదికి మాత్రం కాస్త నీళ్లు వస్తున్నాయి. పెన్నా బేసిన్ కూడా ప్రమాదంలో ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. అతి ముఖ్యమైన సమస్య. ప్రజలందరినీ ఈ శాసనసభ ద్వారా అప్రమత్తం కూడా చేయాల్సిన అవసరం, బాధ్యత ఉంది. ఈరోజు ఇది మన రాష్ట్రానికే సంబంధించిన విషయం కాదు. ప్రపంచం, దేశం, రాష్ట్రం కూడా ఎల్ నీనో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలంలో కూడా వర్షాలు లేని పరిస్థితి. సాధారణ వర్షపాతం కన్నా తీవ్రమైనటువంటి లోటు కనిపిస్తూ ఉంది. ఈరోజు మనందరం కూడా ఆలోచిస్తే దిశ, నాగరికత ఎక్కడ జనవనరులు ఉంటే అక్కడనే ప్రారంభమైంది. నిన్న కూడా ఈరోజు మన పేపర్లో చూస్తే ఢిల్లీలో కర్ణాటక, తమిళనాడు కావేరీ ఇష్యూస్లో ఈరోజు సుప్రీంకోర్టు కూడా కలెక్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే రాష్ట్రాల మధ్య, గ్రామాల మధ్య, దేశాల మధ్య కూడా విభేదాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం అయితే ఎల్ నీనో వల్ల ఇంకా విపరీతమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సంవత్సరం ఒకసారి చూస్తే 26 జూన్ నుంచి డిసెంబర్ వరకు 867 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉంటే 559 పడుతుందని ఒక ఎస్టిమేషన్. అంటే నియర్లీ 35.5% డెఫిషిట్ ఉంటుందని మన రాష్ట్రానికి సంబంధించి. ఇంకొక పక్కన ఈరోజు ఇంత మునుపు కూడా ఒకసారి ఇదే మరిగా వచ్చింది. ఒకసారి గతం లేకపోతే 23, 24, 16%, 18, 19లో కూడా 32% డెఫిసిట్ పడింది. ఈరోజు మనం చూసినప్పుడు ఈ సంవత్సరం అన్ని జిల్లాల్లో కూడా, ఏ జిల్లాకు కూడా ఎగ్జంప్షన్ లేదు, అన్ని జిల్లాల్లో కూడా నార్మల్ కంటే తక్కువగా వర్షపాతం పడే పరిస్థితి ఉంది. కొన్ని జిల్లాల్లో 42% డెఫిసిట్ ఉండొచ్చని ఒక అంచనా. ఇంకొక పక్కన జూలై నెలలో 68% డెఫిసిట్ వర్షపాతం పడే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం మంత్ వారీగా మీరు ఒకసారి చూస్తే జూన్లో -25, జూలైలో -68, ఆగస్ట్ -35, సెప్టెంబర్ -35, అక్టోబర్ -25, నవంబర్ -20, డిసెంబర్లో +1. ఆ నెలలో తక్కువ వర్షపాతం పడుతుంది. అది కూడా ఈ యొక్క దక్షిణాంధ్రలో నెల్లూరు,
తిరుపతి దగ్గర కొంచెం వర్షాలు పడతాయి. ఇంకొక పక్కన చూస్తే అధ్యక్ష బేసిన్స్లో కూడా ఆల్మట్టి సాధారణ ఇన్ఫ్లో 427 ఉంటే ఈసారి అంచనా 180, నారాయణపూర్లో 428 ఉంటే ఈసారి 139, ఉజ్జయిని 111 ఉంటే ఈసారి 86, జోరాల 754 రావాల్సి వస్తే 193, తుంగభద్ర 219 గాను 201, సుంకేశ్వర 206 గాను 41, శ్రీశైలం 753 టీఎంసీ రావాల్సి వస్తే ఈసారి 214. ఈ విధంగా ఆలోచించినప్పుడు మనకు నీళ్ళన్నీ కూడా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎక్కువ వస్తాయి. అక్కడనే వాళ్ళ రిజర్వాయర్స్కి 58 నుంచి 80% వరకు డెఫిషిట్ ఉంటుందని. అక్కడ రిజర్వాయర్స్ ఫుల్ అయితే ఆ నీళ్లు మనకు వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల శ్రీశైలం, నాగార్ సాగర్ ఈ 2 రిజర్వాయర్స్ పైన తీవ్రమైన ప్రభావం ఉంటుంది. కాకపోతే గోదావరి దిశ, గోదావరిని మనం చూస్తే భద్రాచలంలో 2195 టీఎంసీ రావాల్సి వస్తే 1092, కోంట 401 రావాల్సి వస్తే 209, కాటన్ బ్యారేజ్ 2557 టీఎంసీ రావాల్సి వస్తే 1071. అంటే మొత్తం ఇక్కడ చూసినప్పుడు అధ్యక్ష గోదావరి బేసిన్లో 1179 మిల్లీమీటర్ల వర్షపాతం పడాలి. ఈ సంవత్సరం ఎక్స్పెక్టేషన్ 914, అంటే 22.5% వర్షపాతం తక్కువగా పడుతుందని. అక్టోబర్లో అయితే 54% డెఫిసిట్ పడే పరిస్థితి వస్తుంది. అయితే కాస్తో కూస్తో గోదావరి డెల్టాలో, గోదావరి నదిలో మనకు కొంత నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకని ఈరోజు పట్టిసీమ కూడా కృష్ణా డెల్టాలో నీళ్ల కంటే కూడా త్రాగునీరు ఇవ్వగలిగామంటే దానికి కారణం పట్టిసీమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన పెన్నా మొత్తం 135 టీఎంసీ సోమశలకు రావాల్సి వస్తే 51 వస్తాయి. గొట్టా బ్యారేజ్ వంశధార 87కు 36, తోటపల్లి, నాగావళి 36కు 27. అంటే కొద్దిగా మనం చూసినప్పుడు పెన్నా బేసిన్ కొంచెం తక్కువ వర్షం నీళ్లు రావడం అలాంటి ప్రమాదం కూడా ఉంది. ఛాలెంజ్ చేస్తున్న అసెంబ్లీలో అయినా సరే, అసెంబ్లీ బయట అయినా సరే, ఎక్కడైనా సరే తేదీ సమయం మీరే ఫిక్స్ చేయండి. ఎప్పుడైనా చర్చకు సిద్ధమని మెగా డిఎస్సి 2025పై వైసీపీ అధ్యక్షుడు జగన్కు మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. నేను మీలా పారిపోవడం లేదు, నాపై సిబిఐ, ఈడీ కేసులు లేవు, ఎక్కడికైనా రావాలి అంటే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సిన దుస్థితి నాకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. 2025లో జరిగిన మెగా డిఎస్సిపై అసెంబ్లీలో మంత్రి ప్రకటన చేశారు. ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వచ్చే ఎన్నికలలోపు మరో 3 డిఎస్సీలు నిర్వహిస్తామన్నారు. త్వరలో 3000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా డిఎస్సి ప్రక్రియను పూర్తి చేసిందని యువతకు భరోసా ఇచ్చారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వేలాది ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. ఈ ఏడాది కూడా 3000 పోస్టులతో డిఎస్సి నిర్వహిస్తామని, ప్రతి ఏటా క్రమం తప్పకుండా టీచర్ పోస్టులను భర్తీ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని, యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని లోకేష్ పిలుపునిచ్చారు. గొడ్డలిపాటి నాయకుడు రాలేదు అధ్యక్ష. ఆయన జగనన్న వ్యక్తి లోకేష్ని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగనన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగనన్న వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదట అధ్యక్ష. జగనన్న వ్యక్తి అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఇది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ విధానం తీసుకొచ్చిన వ్యక్తి. అది మేము పాటిస్తున్నాం. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ పారదర్శకంగా నిర్వహించాల లక్ష్యంతో మేమున్నాం. అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష గొడ్డలిపాటి నాయకుడు అధ్యక్ష. దానికి సమాధానం చెప్పమనండి అధ్యక్ష. ముందు అధ్యక్ష ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్కి. ఎందుకు రాలేదైనా? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. ఇది 4వ ఛాలెంజ్, 4వసారి ఛాలెంజ్ చేస్తాను. టైమ్ డేట్ మీరు ఫిక్స్ చేయండి. డిబేట్కి నేను రెడీ. ఐఎమ్ రెడీ. ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్ ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా.
మీలాగా నా పైన సిబిఐ కేసులు లేదు, మీలాగా నేను బెయిల్ పైన లేను. నేను అక్కడికి వెళ్ళాలంటే నేను కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు, అది మీకుంది, నాకు లేదు. పారదర్శకంగా నేను నిర్వహిస్తున్నా అధ్యక్ష. కమ్ టు ద హౌస్ అండ్ డిబేట్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. వాళ్ళ ఫేస్బుక్లో పెడతారు అధ్యక్ష, ఎక్స్లో పెడతారు, డిబేట్ నుంచి మేము పారిపోయాం. అరే డిబేట్ చేస్తున్నారు భయ్, రా కమ్ కూర్చోండి అక్కడ. నీకు మంచి బ్లాక్ కూడా ఉంది రెడీగా ఖాళీగా, 11 మంది పట్టేదానికి నీట్గా ఉంది, రండి కూర్చోండి, చర్చిద్దాం. సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, విల్ టేక్ ఇట్ అప్. అంతేగాని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మటుకు మీరు ప్రశ్నిస్తే ఒప్పుకునేదానికి మేము సిద్ధంగా లేం. తప్పనిసరిగా పారదర్శకంగా మేము నిర్వహిస్తాం. ఇంకొక 3 డిఎస్సీలు ఎన్నికల ముందర ప్రజాప్రభుత్వం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే సంవత్సరం అయిన తర్వాత మారుతున్నారు అధ్యక్ష. మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది, టీచర్లు ట్రైనింగ్ అయిపోయింది, అంతా అయిన తర్వాత సంవత్సరం తర్వాత వచ్చి ఇప్పుడు ఏదో అవకతవకలు జరిగినాయి. అంటే ఎక్కడో కాక్రోచ్ జనతా పార్టీ యాజిటేషన్ చేసింది, అది ఆదర్శంగా తీసుకుందాం. మేము కూడా ఒక ఆయన అన్నాడు కదా, నేను కూడా ఒక కాక్రోచ్ అని ఆయన అన్నాడు. ఆయన కాక్రోచ్ అంట. రమ్మనండి, రమ్మని చెప్పండి హౌస్కి, వీఆర్ రెడీ టు డిబేట్. సలహా సూచనలు ఇవ్వండి, సిస్టమ్ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తాం. అంతేగాని 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టి మేమైతే సిద్ధంగా లేము. చాలా స్పష్టంగా సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, కమ్ టు ద హౌస్, కమ్ సెట్. ఇంకో 3 రోజులు ఉంది, ఈ రోజు కలిపితే 4 రోజులు ఉంది, రండి హౌస్కి రండి. ఆయన ఇంకా బెంగళూరులో ఉన్నట్టున్నాడు అధ్యక్ష, ఇంకా వచ్చినట్లేడు తాడేపల్లికి, ఇంకా బెంగళూరులోనే ఉన్నాడు ఆయన. మళ్ళీ ప్రత్యేక విమానం తీసుకుని రావాలి, ఆయన వస్తే వీఆర్ రెడీ టు ఆన్సర్ అధ్యక్ష, దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు ఒక విషయం కూడా తెలుసుకోవాలి అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు సుమారుగా 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోయారు అధ్యక్ష. ఎందుకంటే టీచర్ లేరు, టీచర్ నియామకం లేదు. దానివల్ల చాలా తీవ్రంగా నష్టపోయింది నిరుపేద కుటుంబాల అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఉపాధ్యాయులకి మేము పెద్దపీట వేస్తున్నాం, ఉపాధ్యాయుల్ని మేము మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాం, ఉపాధ్యాయుల దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకుంటున్నాం. బెస్ట్ టీచర్ని నేను నెలకొకరిని కలుస్తున్నా. రేపు క్లస్టర్ మీటింగ్ ఉంటే 22వ తారీఖు విజయనగరం జిల్లా కూడా వెళ్తున్నా, క్లస్టర్ మీటింగ్లో నేను పాల్గొంటున్నా. డైరెక్ట్గా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి లక్ష్యంతో పనిచేస్తున్నా. క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులో ప్రతిభ కనబర్చిన రాష్ట్ర విద్యార్థులు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. క్వాంటమ్ కంప్యూటింగ్లో జాతీయ స్థాయిలో నిర్వహించిన NPTEL ప్రోగ్రాంలో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులు ఇందులో ఉన్నారు. ఐఐటి, IIASCలు సంయుక్తంగా చేపట్టిన NPTEL ద్వారా క్వాంటమ్ ఆల్గారిథమ్స్ అండ్ క్విజ్కిట్లో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన వారిలో దేశంలో సగం మంది ఏపీ విద్యార్థులే ఉన్నారు. ఈ కోర్సుకు ఏపీ నుంచి 19,000 మంది హాజరైతే ఇతర రాష్ట్రాల నుంచి 11,000 మంది హాజరయ్యారు. రాష్ట్ర విద్యార్థులకు 4 గోల్డ్ మెడల్స్, 14 సిల్వర్ మెడల్స్ దక్కాయి. క్వాంటంలో విజేతలను అభినందించేందుకు సిద్ధంగా ఉన్నానని గతంలో ట్వీట్ చేసిన సీఎం ఇప్పుడు మెడల్స్ సాధించిన విద్యార్థులను అభినందించారు. ఏపీ శాసనమండలి సమావేశాలు 2వ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే డిఎస్సిపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో సభలో వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి బల్లలు చరుస్తూ ఆందోళనకు దిగారు. నిరసనల మధ్య చైర్మన్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. డిఎస్సిపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు. డిఎస్సిపై మండలిలో చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలి అనే నిర్ణయాన్ని ప్రజలు తమకు అప్పచెప్పారన్నారు. మీరు కోరుకున్నట్టు ప్రభుత్వం నడవదు. నిన్న బీఎస్సీలోనే మేము క్లియర్గా చెప్పాం. డిఎస్సిపై చర్చకు సిద్ధమని నిన్న బీఎస్సీలోనే చెప్పాము. చైర్మన్ పోడియం ఎక్కడం మంచిది కాదు అని మంత్రి చెప్పారు. ప్రశ్నోత్తరాల అనంతరం బీఎస్సీకి పిలుస్తామని వైసీపీ సభ్యులతో చైర్మన్ అన్నారు. అయితే ఇప్పుడే డిఎస్సికి పిలవాలని ప్రతిపక్ష నేత బొత్స పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన తరువాత పిలుస్తామని చైర్మన్ చెప్పినప్పటికీ వైసీపీ సభ్యుల నినాదాలు ఆగని పరిస్థితి నెలకొంది. దీంతో సభను చైర్మన్ కొద్దిసేపు వాయిదా వేశారు. 2025లో స్పోర్ట్స్ కోటా నిబంధనల మార్పు మరియు నిర్వహణలో జరిగిన అవకతవకలపై చర్చించడానికి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, డాక్టర్ కుంభా రవిబాబు, శ్రీమతి వర్ధు కళ్యాణ్ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. నౌ క్వశ్చన్ అవర్.
నౌ క్వశ్చన్ అవర్ నా తిరస్కరించడమైనది. క్వశ్చన్ నెంబర్ 14444 నారా లోకేష్ గారు. లోకేష్ గారు క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ మీదే. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి. డిఎస్సి అక్రమాలపై చర్చకు పట్టుబడుతూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ర్యాలీతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్సీలు వాగ్వివాదానికి దిగగా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మండలిలో డిఎస్సి అంశంపై చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఉదయం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. డిఎస్సి అక్రమాలపై చర్చకు పట్టుబడుతూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు. ఆ సమయంలో పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. సిబిఐ అక్రమాలపై విచారణ జరిపించాలని మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఫ్లెక్సీలతో గేటు వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఆ సమయంలో పోలీసులు వాళ్లను అడ్డుకొని బారికేడ్లు అడ్డుపెట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అసెంబ్లీలో చర్చిస్తామన్న వాళ్లు కౌన్సిల్ నుంచి ఎందుకు పారిపోతున్నారని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. డిఎస్సి అంశంపై మండలిలో చర్చ జరపాల్సిందేనని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా డిఎస్సి అక్రమాలపై చర్చకు వైఎస్ఆర్సీపీ శాసనమండలిలో వాయిదా తీర్మానం ఇచ్చింది. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఆయన టీం 5వ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారని జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ విమర్శించారు. సభకు రాకుండా బయట రోడ్లపై టెంట్లు వేసుకొని కూర్చొని ఏదో చెబుతున్నారని మండిపడ్డారు. 5 ఏళ్లు డిఎస్సికి ప్రిపేర్ అయిన వ్యక్తులను గాలికి వదిలేశారని అన్నారు. బ్రిడ్జ్ గేమ్ అంటే పేకాట అంటున్నారు, అది వైసీపీ సభ్యుల పరిజ్ఞానం అంటూ మండిపడ్డారు. జగన్కి అసలు దేశంలోనే ఉండే అర్హత లేదన్నారు. సీఎంగా చేసిన ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి ఆగస్టు 15న జెండా ఎగురవేయాలనే కనీస జ్ఞానం లేదా అని నిలదీశారు. శవాలు ఉంటే నేరస్తులు జైల్లో ఉంటే వాలిపోతున్నాడని ఆయన మండిపడ్డారు. ఈరోజు మన గొడ్డల పార్టీ అధ్యక్షులు కానీ వారి టీం కానీ ఇవాళ అసెంబ్లీకి మరొకసారి ఇది 5వసారి అసెంబ్లీకి డుమ్మా జరిగింది. ఆయన అడుగుతాడు, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినంత సమయం, ముఖ్యమంత్రి గారికి ఇచ్చినంత సమయం కూడా ఇస్తే వస్తాను అని చెప్పి చెప్తా ఉండడం వార్తల్లో చూశాను. అంటే ఒకసారి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి కొడుకు అయినటువంటి వ్యక్తికి ఇది ప్రతిపక్ష హోదా అన్నది ఒక ముఖ్యమంత్రి గారో ఒక పార్టీయో ఇచ్చేది కాదు, అది ప్రజలు ఇవ్వాలన్న కనీస జ్ఞానం లేకుండా ఆయన అంటున్న తీరులు ఇక్కడికి రావడం మానేసి బయట రోడ్ల మీద టెంట్లు వేసుకుని కూర్చుని 5 సంవత్సరాలు నిరుద్యోగ యువతని డిఎస్సికి ప్రిపేర్ అయినటువంటి వ్యక్తులందరినీ కూడా గాలిలోకి వదిలేసి ఒక్కసారి కూడా డిఎస్సి కండక్ట్ చేయకపోగా ఇవాళ కూటమి ప్రభుత్వం కండక్ట్ చేసినటువంటి డిఎస్సి 16,300 మంది చిల్లరకి మెగా డిఎస్సి కండక్ట్ చేస్తే దాన్ని తప్పుపడతా స్పోర్ట్స్ కోటా ప్యాకాట పెట్టారు, ప్యాకాట స్పోర్ట్స్ కోటా అని చెప్తా ఉన్నారు. ప్యాకాట ఇందులో పెట్టింది ప్యాకాట కాదు, పెట్టింది బ్రిడ్జ్ గేమ్ అనేటువంటి గేమ్. అది నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ అనేక టోర్నమెంట్లు జరిగినటువంటి అది మైండ్ గేమ్, మైండ్తో ఆడినట్టు. అంటే 13 ముక్కల ప్యాకెట్ కాదు, ప్యాకెట్ అంటే అది కాకినాడలో ఇంజనీరింగ్ కాలేజీలో 85-90 మధ్యలో ఒకసారి చాలా నేషనల్ వైడ్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అట్లాగే కాకినాడలోనే మళ్ళీ ఇంకొకసారి టౌన్ హాల్లో కూడా కండక్ట్ చేయడం జరిగింది. అలా మొత్తం సర్వారాయుడు గారు, పంతం బాబురావు వీళ్ళందరూ పెద్దలు, ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కలిసి అది కండక్ట్ చేసినటువంటి కోట. అది ఇవాళ నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్లోనే, అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్స్లో కూడా ఉన్నాయి. కనీసం ఆ పరిజ్ఞానం కూడా లేకుండా ఇలాగ అసెంబ్లీకి రావట్లేదు. బయట మాట్లాడేటప్పుడన్నా ఒక పరిజ్ఞానంతో మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే
ఈ వ్యక్తికి అసలు అసెంబ్లీలోకి రావడం కాదు, ఈ దేశంలో ఉండే హక్కే కోల్పోయాడని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తివి, ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తివి ఆగస్టు 15 రోజుని జెండా ఎగరేయాలన్న కనీస జ్ఞానం లేదా అని చెప్పి గొడ్ల పార్టీ అధ్యక్షుడిని నేను అడుగుతూ ఉన్నాను. ఆగస్టు 15 రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించలేనటువంటి వ్యక్తి నువ్వు ముందు ముందు కూడా ఎక్కడ అంబేద్కర్ గారికి విగ్రహాలకి దండలు వేస్తే మటుకు మేము ఊరుకోమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మనం అందరూ కష్టపడి తెచ్చుకున్నటువంటి స్వతంత్రం తెచ్చుకున్నటువంటి ఆగస్టు 15వ తారీఖుని జాతీయ జెండా ఎగరేయడానికి కూడా నీకు తీరుబడలేదు. ఎక్కడన్నా శవాలు ఉంటే వాలిపోతూ ఉన్నావు, ఎవడన్నా నేరస్తుడు జైల్లో ఉంటే వాలిపోతూ ఉన్నావు. వచ్చి మొన్న అయితే 25 ఏళ్ళ కుర్రాడే కదా, 20 ఏళ్ళ కుర్రాడే కదా గుద్దేసింది, చచ్చిపోయినాడు 40 ఏళ్ళాడే కదా, వయసు అయిపోయినాడే కదా, అంటే పిచ్చిగా ఒక పిచ్చివాడి వల్లే మాట్లాడుతున్నటువంటి మొట్టమొదటికి అపోజిషన్ లీడర్ కాదు, అది ఏంటంటే మొట్టమొదటి గొడ్ల పార్టీ అధ్యక్షుడిని అటువంటి ఒక ఎమ్మెల్యేని మొట్టమొదటిగా చూస్తూ ఉన్నాను. డిఎస్సిపై సభలో చర్చ జరుగుతుంటే జగన్ సభకు రాకుండా లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని జనసేన ఉంగుటూరు ఎమ్మెల్యే పి ధర్మరాజు మండిపడ్డారు. 16,000 మంది డిఎస్సి రాసి ఉద్యోగాలు సాధిస్తే జగన్ ఆయన టీం ఉపాధ్యాయుల గురించి అవమానకర పదజాలంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. గత 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి పెట్టలేదని, టీచర్లు లేకుండా విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు. 7వ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ 7 సమావేశాలకు కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే ఒక్కసారి కూడా ప్రజల గురించి ఆలోచించి ఏవైనా సరే సమస్యలపై చర్చించడానికి ఎక్కడా కూడా ముందుకు రాకుండా తన స్వార్థ ప్రయోజనాలకి ఈ రాష్ట్రాన్ని బలి చేసేటట్టు, అంటే ఒక విధ్వంసం నుంచి ఒక వికాసం వైపు ప్రయాణిస్తున్న రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేసి అందరికీ కూడా, అంటే ఆయన ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడో కూడా తెలియట్లేదు. ఈరోజు డిఎస్సి గురించి చర్చ జరుగుతుంది. ఆయన రోడ్ల మీద కూర్చుని అక్కడ ఏదో రకరకాలుగా లేనిపోని అపోహలకు గురి చేసేటట్టు 16,300 మంది టీచర్స్గా ఎంపికై, అంటే రాబోయే తరాల భవిష్యత్తును కూడా తీర్చిదిద్దే ఉపాధ్యాయుల గురించి చాలా చులకనంగా ఒక అవమానకర పదజాలంతో వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉంటే చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రతి డిఎస్సిలో అందరినీ కూడా ట్రాన్స్పరెంట్గా వాళ్ళు ఉన్న డేటా అన్నిటిని కూడా క్లియర్గా పెట్టింది. గత ప్రభుత్వంలో చూస్తే జీవోలు రాత్రికి రాత్రి వచ్చి ఎక్కడా కూడా ఏ వెబ్సైట్లో కూడా కనిపించేవి కాదు. అలాంటి వాళ్ళు ఈరోజు ఇంత నిబద్ధతతో ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే దాన్ని కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో కూడా, అంటే 1924 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా డిఎస్సి పెట్టకుండా, టీచర్స్ లేకుండా, అంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తును కూడా సర్వనాశనం చేసిన ఆ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి పెట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా ఈరోజు చేస్తూ ఉంటే వీటినన్నింటినీ కూడా చూసి వారవలేకే ఇలాంటి బురద జల్లడం. అతనికి మన ప్రజల మీద గౌరవం కానీ, అలాగే దేశం మీద భక్తి కానీ ఎక్కడా కూడా లేదు. ఆయన చూస్తే మొన్న ఆగస్టు 15వ తారీఖున జాతీయ జెండా ఎగరవేసి వందనం చేయడానికి కూడా ఇక్కడికి రాలేదంటే చాలా దురదృష్టకరం. మీ మీడియా ద్వారా అడుగుతున్నాను, ఎందుకు మన జాతీయ జెండాని ఎగరవేయడానికి రాలేదు? మీరందరూ కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ అంటే మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో అవుతేనే శాసనసభకి వస్తారా? అదే మీరు ఎమ్మెల్యే కింద కూడా మీ నియోజకవర్గ సమస్యలను కూడా చర్చించి ఇక్కడ వాటిని కూడా శాశ్వత పరిష్కారాలు, అంటే ఈ కూటమి ప్రభుత్వంలో అందరినీ కూడా సమానంగా చర్చించడానికి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు కూడా శాసనసభలోకి రండి, మీకు ఎటువంటి అపోహలు ఉన్నా ఏమున్నా చర్చిద్దాం, మీరు ఏమైనా సరే సలహాలు ఇచ్చి మంచిదైతే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేద్దాం, దేనికైనా సిద్ధంగా ఉన్నామని ఈరోజు చెప్పడం
అలాగే మనకి అంటే ఈ రోజున చూస్తే అతను చాలా దారుణంగా అంటే ఎవరైతే నేరస్తులు ఉంటారో అక్రమాలు చేస్తారో అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు తమకు ఇచ్చిన పదవులను గౌరవించాలని, వాటికి న్యాయం చేయాలని అన్నారు. తనకు ఏపీసీసీ అధ్యక్షులుగా 2 సార్లు అవకాశం వచ్చినప్పటికీ ఆర్థిక బలం లేకపోవడంతో వదులుకున్నానని, అధిష్టానం తనతో సంప్రదింపులు జరపలేదని, తాను చర్చించలేదని అన్నారు. తన శక్తి మేరకు పార్టీ కోసం పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ రోజు నుండి అసెంబ్లీ జరుగుతున్నప్పటికీ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడం ఏంటని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతలో, వారి పార్టీ నాయకులలో మూర్ఖత్వం, పిరికితనం, బాధ్యతారాహిత్యం కనిపిస్తున్నాయని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రతిపక్షం ఇస్తేనే అసెంబ్లీకి వస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ రోజు నుంచి అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమైనాయి. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీకి చెందినటువంటి మిగతా 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకపోవడం అనేది ఇది చాలా పెద్ద తప్పిది. ఇది మూర్ఖత్వం, పిరికితనం, బాధ్యత రాహిత్యం. మూర్ఖత్వం, పిరికితనం, బాధ్యత రాహిత్యం. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? మా పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తేనే, నాకు ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇస్తేనే నేను కానీ మా పార్టీ ఎమ్మెల్యేస్ కానీ అటెండ్ అవుతామని చెప్తున్నారు. ఆయనకు అన్నీ తెలుసు, అసెంబ్లీ కన్వెన్షన్స్ తెలుసు. ఒక పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలి అంటే, ఆ పార్టీ నాయకునికి ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇవ్వాలి అంటే మొత్తం అసెంబ్లీ ఎమ్మెల్యేల సంఖ్యలో 10% ఆ పార్టీకి ఎమ్మెల్యేలు ఉండాలి. ఇది కన్వెన్షన్. రాజ్యాంగంలో లేకపోవచ్చు కానీ ఒక కన్వెన్షన్. ఆ విధంగా మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్య 175. అందులో 10% అంటే 17.5 అంటే 18 మంది ఉండాలి. వైకాపా పార్టీకి ఉండేది 11 మంది, కావాల్సిందేమో 18 మంది, షార్టేజీ 7. అందువలన ఆ పార్టీకి స్పీకర్ వచ్చేసి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇవ్వలేదు. పోనీ ఈయన కోసం ఏమైనా కొత్తగా పెట్టారంటే ఇది కాదు. గతంలో ట్రాక్ రికార్డు చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 294. అందులో 10% అంటే 29 మంది. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీకి 26 మంది గెలిచారు. 3 షార్టేజ్ ఉంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. అప్పుడు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇవ్వలేదు. ఆయన ఓన్లీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగానే పి జనార్దన్ రెడ్డి బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడు. ఈ ఆల్మట్టి ఇష్యూ కానీ మిగతా అనేక ఇష్యూస్ మీద బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడు. అది స్ఫూర్తి కావాలి. అదేవిధంగా లోక్సభలో తీసుకుంటే 2014లో లోక్సభలో మొత్తము ఎంపీల సంఖ్య 543. అందులో 10% అంటే 54 కావాలి. కానీ 2014లో కాంగ్రెస్ పార్టీకి 44 వచ్చాయి. కావాల్సింది 54, వచ్చింది 44, 10 షార్టేజ్. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాల. ఆనాడు మల్లికార్జున ఖర్గే గారు ఫ్లోర్ లీడర్గా ఆయన అటెండ్ అయ్యాడు. రాహుల్ గాంధీ గారు ఒక ఎంపీగా అటెండ్ అయినాడు. నేను పెద్ద కోబ్రహ్మమ్మ రాహుల్ గాంధీ కంటే, ఆయన ఎంపీగానే అటెండ్ అయినాడు. పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలా, మల్లికార్జున ఖర్గే గారికి హోదా నాయకుని హోదా ఇవ్వాలా, రాహుల్ గాంధీ గారు ఒక ఎంపీగా హాజరయ్యారు. తర్వాత 2019లో అయితే కన్నా 54 గాను 52 వచ్చినాయి కాంగ్రెస్, 2 తక్కువ. అప్పుడు కూడా ఇవ్వలేదు. అప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు ఎంపీగా హాజరయ్యారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా అధీర్ రంజన్ చౌదరి ఆయన హాజరయ్యాడు. పార్టీ హోదా నాయకుని హోదా లేదు. ఇప్పుడు 2024లో 99 వచ్చాయి కాబట్టి ఇచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోసం కొత్తగా పెట్టిన రూల్స్ ఏం కాదు, నిబంధనలు, సాంప్రదాయాలు కాదు, గతంలో ఉన్న సాంప్రదాయాలు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు.
తెలిసి కూడా పిల్లోడు కదా అలుగుతాడు కదా, పిల్లలు అలిగే అన్నం తినేటప్పుడు పల్లెంత అంటారు కదా, ఆ విధంగా మూర్ఖత్వంగా బిహేవ్ చేస్తున్నాడు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. నీ నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేస్తున్నావు, ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నావు. నువ్వు అసెంబ్లీకి పోనప్పుడు ఎమ్మెల్యేలకు పోటీ చేసేటి ఎందుకు పోటీ చేయాలా? పోటీ చేయకు, ఎవరెవరో గెలుస్తారు కదా. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం కలిగి అసెంబ్లీకి సమావేశాలకు పోవాలని, లేదా అంటే మీ పార్టీని ఇంకా రాజకీయ పార్టీగా రద్దు చేసుకోండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎల్ నీనోపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న సీఎం చంద్రబాబు, ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇప్పుడు తాగునీరు ఇవ్వగలుగుతున్నామని వ్యాఖ్య. డిఎస్సి 2025పై ఎక్కడైనా చర్చకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ సవాల్. డిఎస్సిపై వైసీపీ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని తిప్పికొట్టిన యువనేత. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన క్వాంటం విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.